వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కష్టకాలంలో జనసేన వెన్నంట ఉండి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాగరాజు ఎంతో కృషి చేశారు. జనసేన తరఫున టికెట్ ఇస్తే పోటీ చేస్తానని ఎన్నికలకు ముందు ప్రకటించి ఒక దశలో ముందస్తుగా ప్రచారం చేపట్టారు. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును ఎంపిక చేయడంతో ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా నాగరాజు ప్రచారం చేశారు. ఉండిలో ఇటీవల జరిగిన ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తన గెలుపులో కీలకంగా పనిచేసిన నాగరాజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా త్వరలో నియమితులవుతున్నారని రఘురామ ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులతో ఆయన స్వగృహం మహదేవపట్నంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. పదవికి వెను తెచ్చేలా శ్రమిస్తానని నాగరాజు అన్నారు. రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈరోజు మన జుత్తుగ నాగరాజు గారు ఎంపికవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం రోజునే మన రఘురామకృష్ణరాజు గారు ప్రకటించారు. చాలా అద్భుతంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నాగరాజు గారు కూడా చేద్దామని ఆయన ఆ రోజే ఇచ్చిన మాట ప్రకారం పైన పెద్దలందరినీ ఆయన ఒప్పించి మన రఘురామకృష్ణరాజు గారు నాగరాజు పడిన కష్టానికి ఫలితంగా ఈరోజు మంచి గొప్ప పదవి అన్నమాట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలా ఒక చాలా గౌరవప్రదమైన పదవి ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్. అది రావటం మాకు చాలా సంతోషం. ఈ పదవి రావటానికి కృషి చేసిన రఘురామకృష్ణరాజు గారికి మరియు భరత్ గారికి, అలాగే పైనున్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉండి నియోజకవర్గ ప్రజల తరఫున మరియు కూటమి నాయకుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. ఈ రోజున నాకు అత్యంత ఆప్తుడు, ప్రియ మిత్రుడైన జుత్తుగ నాగరాజు గారికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించినందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి వైలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన డిప్యూటీ స్పీకర్ మన ఎమ్మెల్యే గారు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి, మన భరత్ బాబు గారికి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి పార్టీలకు కానీ ఎలక్షన్కి అనలేని కృషి చేశారు. చేసిన దానికి ప్రతిఫలంగా ఈరోజు మన ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆశీస్సులతో ఈ పదవి ఆయనకి రావటం మా గ్రామానికి, మా మాదేపట్నం, మా నియోజకవర్గానికి అందరికీ కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్లో చాలా కష్టపడి, అంటే జనసేన ఇన్ఛార్జ్ అయిన జుత్తుగ నాగరాజు గారు ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన రఘురామకృష్ణరాజు గారికి ముందుగా, అంతకు ముందే రామరాజు గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండగానే ఆయన మొత్తం ఇంటింటికి తిరగడం జరిగింది, మొత్తం నియోజకవర్గం అంతా. అలాగే రఘురామకృష్ణరాజు గారికి సీటు ప్రకటించిన తర్వాత కూడా ఆయన కూడా నియోజకవర్గం అంతా తిరగడం జరిగింది. ఆయన కష్టపడిన కష్టానికి ఈ రోజుని మరి జిల్లా గ్రంథాలయం చైర్మన్గా ఆయనకి పదవి ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. మరి ఇంతకుముందు ఏఎంసీ చైర్మన్గా ఆయన ప్రకటించినా కానీ మన రఘురామకృష్ణరాజు గారు మీకు ఈ పదవి కరెక్ట్ కాదు, మీకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున మరి పదవి ఇవ్వడానికి ముఖ్య కారణం మరి మన ఎమ్మెల్యే గారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరపట్నంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యం సామాజిక సేవా కార్యక్రమంగా ట్రాఫిక్ బ్యారికేడ్స్ను భీమవరం ట్రాఫిక్ పోలీస్ శాఖకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఎస్పీ మాట్లాడుతూ మ్యాక్స్ విజన్ ఆసుపత్రి చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం వారి బాధ్యతా భావానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ నిరంతరం బహిరంగ వాతావరణంలో పనిచేసే పోలీస్ సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవడం అత్యంత అవసరమన్నారు. ముందస్తు నిర్ధారణ ద్వారా కంటి చూపు మందగించడం, క్యాటరాక్ట్ వంటి సమస్యలను సకాలంలో గుర్తించి నివారించవచ్చన్నారు. మ్యాక్స్ విజన్ క్లస్టర్ హెడ్ అఖిల్ తోలేటి మాట్లాడుతూ సమాజ శాంతి భద్రత కోసం అహర్నిశలు సేవలందించే పోలీస్ సిబ్బందిని రియల్ హీరోస్గా మ్యాక్స్ విజన్ భావిస్తుందన్నారు. పోలీస్ శాఖకు ఉచిత కంటి పరీక్షలు, ప్రత్యేక రాయితీలు, అవసరమైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు భీమవరం పట్టణంలో మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ తరఫున బారికేడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. మన ట్రాఫిక్ పోలీసులు నిరంతరం సమాజంలో ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. సో దాన్ని గుర్తించి ప్రజలకి ఇబ్బంది కలగకుండా బారికేడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇంతకుముందు మనము ఆల్రెడీ ఒక 20 బారికేడ్స్ లాగా ఇవ్వడం జరిగింది. అక్రాస్ ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ, వైజాగ్, సో అన్ని చోట్ల కూడా మనం ఈ బారికేడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. దీన్ని ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు వినియోగించుకొని సకాలంలో ట్రాఫిక్ సమస్యలని నిర్మూలించాలని సో మ్యాక్సీ విజన్ CSR ఫండ్ ద్వారా సో ఇది స్పాన్సర్షిప్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ గారికి, అలాగే మీడియా ప్రతినిధులకి, ట్రాఫిక్ సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యాదవ్ సంఘ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో యాదవ నాయకులు, యాదవ ప్రముఖులు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు కొందుల భానుప్రసాద్ యాదవ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ అతి త్వరలో జిల్లా కమిటీని, నియోజకవర్గ కమిటీలను, మండల గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేసి వారందరి సహకారంతో జిల్లాలోని ప్రతి యాదవునికి సంఘం అందుబాటులో ఉండేలా చేసి ప్రతి ఒక్కరికి సేవ చేయాలన్నది తమ ఆశయమన్నారు. సుమారు ఈ జిల్లాలో 2 లక్షల మధ్యలో ఈ రాష్ట్రంలో సుమారు లేదంటే 50 లక్షలు ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీని ఈ బాధ్యత అంటే అందరూ పదవి అని అనుకుంటారేమో, నేను దీనికి బాధ్యత అనుకున్నాను. దీని గురించిన ఆలోచన నాకు రాగానే నేను ఎంత బాధ్యత మీద పెడుతున్నారు, దీన్ని మనం ఎలా స్వీకరించాలి, దీన్ని ఎలా చేయాలి అని నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఎన్నోసార్లు లాగా వెంకటరావు గారి దగ్గర నుంచి, ఉద్దుసూరు గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి, మన మాజీ అధ్యక్షులు సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఎన్నో వారి సహాయం చేశారు. వాటిని చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తి నా మనసులో ఉండిపోయింది. ఓహో, మనం కూడా ఒక పదవిగా వస్తే ఇలాంటివి చెయ్యాలి. మన యాదవ సంఘానికి ప్రతి ఇంటికి కూడా మన యాదవ సంఘం చేరి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క అండ, యాదవ సంఘం యొక్క అండ లభించేలాగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటే నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాను. అందరి సహాయ సహకారంతో ప్రతి సామాన్య యాదవుడికి కూడా మన సంఘం వెనకాల ఉంది అనే భరోసాని, నమ్మకాన్ని ఇచ్చేలాగా పనిచేద్దాము అని నేను నిర్ణయించుకుని అదే నేను పెద్దగా తెలియజేయడం జరిగింది. పని చేద్దాం, సేవ చేద్దాం అని కోరుకున్న వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తే హ్యాంగర్ ఉన్న చొక్క వేసుకొచ్చేయండి. మనం నిలబడాల్సి వస్తే కారు లేకపోతే కాళ్ళు నడపని వచ్చేయండి. నేను మీతో అలాగే నడుస్తాను, మీకోసం నేను అలాగే పని చేస్తాను. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, దయచేసి మనం అందరం కలిసి పనిచేద్దాం. ఇది సమిష్టి కృషి, టీం వర్క్. ఒకరి వల్ల ఏమీ కాదు, అందరూ కలిసి. ఇంత పెద్ద టీం ఎందుకు ఎంచుకున్నాను అంటే ప్రతి ఒక్కరిని కూడా కలుపులు వెళ్ళిపోతలేదు.
సమస్యలు అది ఎవరైనా సరే చిన్న కోడైనా సరే సమాధానం చెప్తాడు. ఏదైనా పని ఉంటే కనుక 24 గంటల్లో ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది. అందులో మనం ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తడం జరుగుతుంది. మరి అలాంటి నాయకులు ఉండడం మనకు చాలా అదృష్టం. అలాంటి నాయకులు మనం ఎప్పుడు చూడలేకపోయాము. మరి అలాగే ఇప్పుడు బాలు ప్రసాద్ గారు మరి జిల్లా ప్రెసిడెంట్ అవడం అనేది చాలా ఆనందకరం. మరి ఆయన ఎవరికి తీసుకెళ్లాలని ఇంకా జనాన్ని చైతన్యవంతులు చేసి జనాలందరిలో ఇప్పుడు ఇలాగే ఏదో వాళ్ళు ఎలాగైతే చేస్తారు. నిజంగా వాళ్ళు చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళిపోతారు. అలా రోజు తిరుగుతూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే 2-3 భూతం 4-5 భూతం చేస్తారు. మరి అలా మీరు కూడా జనాలను కలుపుకొని ఖచ్చితంగా కార్యక్రమాలు చేసి జనాలందరినీ కూడా మనం ఉన్నాం అనేది చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో 77వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు కార్యకర్తల నుండి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని అమరావతిపై జగన్ విషయం కక్కుతున్నారని మండిపాటు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను బెయిల్పై బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏమిటో జగన్ చెప్పాలి. టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ డిమాండ్. విజయవాడ జోజినగర్ 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్న జగన్. వచ్చే వారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.